ఈరోజు చెప్పుకోబోయే అంశం ఏంటంటే క్రమమైన విధానంలో భక్తి సాధన. వింటున్నారా? క్రమమైన విధానంలో భక్తి సాధన. ఎందుకు ఈ అంశాన్ని మనం చెప్పుకోవాలంటే చాలా జాగ్రత్త ఒకసారి మనం గమనిద్దాం. ఈ లోకంలో ఒక మనిషి విజయం సాధించాలంటే అతనిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? అది దేంట్లోనైనా, చదువులో ఒక వ్యక్తి విజయం సాధించాలన్నా, ఉద్యోగంలో ఒక వ్యక్తి విజయం సాధించాలన్నా, లేకపోతే ఏదైనా నేర్చుకునే విషయంలో ఒక వ్యక్తి విజయం సాధించాలన్నా, మొదటిగా ఆ వ్యక్తిలో ఒక లక్షణం ఉండాలి. ఆ లక్షణం పేరే డిసిప్లిన్. ఏంటది? క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ లేకపోయినా, కమిట్మెంట్ లేకపోయినా, డిసిప్లిన్ లేకపోయినా, కమిట్మెంట్ అంటే ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవడం అన్నమాట. దాని మీదే దృష్టి పెట్టడం. ఒక పని చేస్తున్నాం అంటే దాని మీదే దృష్టి పెట్టడాన్ని కమిట్మెంట్ అంటారు. అది సాధించేంత వరకు దాన్ని విడిచిపెట్టకుండా ఉండడం. మనిషి అంటే ఈ లోకంలో చాలా మంది మనుషులు ఉన్నారండి. కానీ కొంతమంది ఎదుగుతున్నారు, కొంతమంది విజయాలు సాధిస్తున్నారు, కొంతమంది ఒక ఉన్నతమైన స్థితికి చేరుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళుతున్నారు? అది ధనములో కానీ, ఆస్తుల్లో కానీ, లేకపోతే ఒక మంచి పొజిషన్లో కానీ, మంచి స్థాయిలో కానీ ఎందుకు వాళ్ళు కొంతమంది విజయాలు సాధిస్తున్నారంటే లక్కనరా? చాలా జాగ్రత్తగానండి. వాళ్ళు ఒక క్రమమైన విధానంలో తమ జీవితాన్ని డిజైన్ చేసుకున్నారు. వింటున్నారండి? అన్నిట్లో క్రమాన్ని పాటిస్తున్నాం, డిసిప్లిన్ పాటిస్తున్నాం, ఒక కమిట్మెంట్ కలిగి ఉంటున్నాం. కానీ భక్తిలో ఎందుకు ఉండట్లే? భక్తిలో మనకి డిసిప్లిన్ ఉంటుందా? చాలా మంది ఏమనుకుంటాం, మొక్కుబడి కొంతమంది చేస్తూ ఉంటారు. ప్రభువా రోజు 3 గంటలు ప్రార్థన చేస్తాం, ఆవేశంలో చేసేస్తాం నిర్ణయాలు, మొక్కుబడి చేసేసుకుంటాం. వారం రోజులు చేస్తాం, 4 రోజులు చేస్తున్నాం, మళ్ళీ తర్వాత యథావిధికి మళ్ళీ చేయలేకపోతున్నాం అని మళ్ళీ వెనకంజ వేస్తాము. ఎందుకు భక్తిలో మనం వెనకంజ వేస్తున్నాము? పలానా నిర్ణయం తీసుకుంటాం, క్రమం తప్పకుండా వస్తా ఉంటాం, కానీ రాలేదు. చదువుతా ఉంటాం, చదవలేదు. మొదలు పెడతాం ఆరంభ శూరులాగా, మధ్యలో వచ్చేసరికి ఆపేస్తాం. ఎందుకు ఇలా ఆపేయడమే మనిషి యొక్క అపజయం. వింటున్నారండి? అది చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, పనిలో కానీ, భక్తిలో కానీ మనిషి ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తిలో క్రమమైన విధానం లేదు, క్రమశిక్షణ లేదు, కమిట్మెంట్ లేదు. 4 రోజులు ఆసక్తి ఉంటుంది, చేసేద్దాం. ఒక రోజు చేసేస్తాం, 2వ రోజుకి వచ్చేసరికి బద్ధకం వేస్తుంది, చేయకుండా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి ఈ లోకంలో విజయం సాధించాలంటే మనిషి డిసిప్లిన్ గా, కమిట్మెంట్ తో ఉంటే సరిపోద్ది. ఈజీగా విజయం సాధించవచ్చు, క్రమంగా ఎదగొచ్చు. ఈరోజు ఒక పిల్లవాడు ఉన్నాడు, 10th క్లాస్ చదువుతున్నాడు. 9th క్లాస్ వరకు వాడు 0, వాడికి నాలెడ్జ్ అనేది ఏమీ లేదు. 10th క్లాసులో ఇప్పుడే మొదలైంది క్లాసెస్. నేను విజయం సాధించాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు వాడికి డిసిప్లిన్ గా మొదలు పెట్టాడు. ఇప్పుడే కదా, వాడికి నాలెడ్జ్ కూడా అంత ఏమేమీ లేదు. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే మొదటి ఒక అధ్యాయంతో మొదలు పెట్టాడు, కొన్ని క్వశ్చన్లు చదవడం మొదలు పెట్టాడు. ఇలాగా అంచెలంచెలుగా వాడు ఏం చేస్తున్నాడు? క్రమంగా ఎదుగుతూ వెళ్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వాడు 10th క్లాస్ చదువుతున్న, వాడికి బాగా నాలెడ్జ్ ఎక్కువ. వింటున్నారండి? వాడికి ఎంత నాలెడ్జ్ ఎక్కువ అంటే 9వ తరగతి వరకు వాడే టాప్ అన్నమాట. ఇప్పుడు 10వ తరగతికి వచ్చాడు. ఒకటికేమో ఏమీ రాదు 9వ తరగతి, ఇప్పుడే వాడు చదవాలి, నేను విజయం సాధించాలి అని నిర్ణయం తీసుకుంటున్నాడు. వీడు ఒక పద్ధతిని ఎన్నుకున్నాడు, దానిని డిసిప్లిన్ పద్ధతి, క్రమమైన పద్ధతి. కొంచెం చదివినా శ్రద్ధగా చదువును. వీడికి ఒక క్వశ్చన్ గంట సేపు పట్టింది నేర్చుకోవడానికి. ఇప్పుడు 2వ వ్యక్తి ఉన్నాడుగా, ఈ వ్యక్తికి ఒక 10 క్వశ్చన్లు గంటలోపు చదవగలడు. ఈ వ్యక్తి ఒక క్వశ్చన్ నేర్చుకోవడానికి గంట సేపు పడతా ఉంటే ఈ వ్యక్తి 10 క్వశ్చన్లు నేర్చుకోవడానికి గంటలేపు 10 క్వశ్చన్స్ ఈజీగా నేర్చుకోగలుగుతున్నాడు. కానీ ఈ వ్యక్తిలో ఒక లక్షణం ఉంది, అది ఏంటంటే బద్ధకం. ఈ వ్యక్తిలో ఒక లక్షణం ఉంది, డిసిప్లిన్.
చాలా జాగ్రత్తగా గమనించాలి ఇద్దరు వ్యక్తులు. ఓకే, ఈ బద్ధకం ఉన్నవాడు రేపు చదవచ్చులే, నేనెంతసేపు నాకు నాలెడ్జ్, నాకు జ్ఞానం ఉందిగా. ఈ వ్యక్తిలో పోస్ట్ పోన్ చేసే తత్వం ఉందండి. రేపు చదవచ్చులే, ఎగ్జామ్స్ ముందు చదవచ్చులే, 10 రోజుల ముందు చదవచ్చులే, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఈ వ్యక్తికి ఎక్కువ ఏంటంటే బద్ధకం ఎక్కువ. ఓకేనండి. ఈ వ్యక్తి ఉన్నాడు, అయ్యో నాకు అసలుకే ఒక క్వశ్చన్ 10 సార్లు చదివితే కనుక బుర్రకి ఎక్కదు, నేను క్రమంగా ఇప్పుడు నాకున్న ఈ సమయాన్ని ఉపయోగించుకోకపోతే ఒకేసారి అంత బడ్డెన్ నా నెత్తి మీద పడితే నేను చదవలేను, నేను విజయాన్ని సాధించలేను. అప్పుడు ఈ వ్యక్తి ఒక నిర్ణయం ఏం తీసుకున్నాడు? మొదటి వ్యక్తి డిసిప్లిన్ గా చదువుదాం, క్రమముగా చదువుదాం, క్రమముగా ఎదుగుదాం, కొంచెం నేర్చుకుందాం. ఇలాగా కొంచెం నేర్చుకుంటూ ఇతను రోజు చదవడం మొదలు పెట్టాడు. సాయంత్రం వస్తుండో ట్యూషన్ కి క్రమంగా వెళ్తున్నాడు, నేర్చుకుంటుండో. అసలుకి 10th క్లాస్ లో తన సమయాన్ని అసలుకి వేస్టే చేసుకోకుండా క్రమం నేర్చుకుంటూ ఎగ్జామ్స్ దాకా వచ్చాడు. ఈ వ్యక్తి ఉన్నాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, నేను ఈజీగా నేర్చుకోగలననే తత్వం ఉంది ఇతను పోస్ట్ పోన్ చేసుకుంటూ వెంటనే కరెక్ట్ గా ఎగ్జామ్స్ ముందాకు వచ్చాడు. ఎగ్జామ్స్ ముందు ఒకేసారి చదువుదామంటే అక్కడ చదువుదామని ప్రయత్నిస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు, అన్ని ఒకేసారి పొరలో పెడదాం అనుకుంటున్నాడు. మాక్సిమం అంటే ఒక 50-60% వరకు అయితే పెట్టుకోగలిగాడు, మిగతా ఒక 40% పోయింది. ఇతను పాస్ అయ్యాడు, కానీ ఇతడు అనుకున్న దానికంటే ఎక్కువ ఉత్తీర్ణమైన స్థితికి చేరుకున్నాడు. కానీ ఇతడు అనుకున్న దానికంటే చాలా తక్కువ స్థితిలోనే ఆగిపోయాడు. ఇప్పుడు విజయం అనేది నీకున్న టాలెంట్ మీద ఆధారపడుతుందా, నీకున్న సామర్థ్యం మీద ఆధారపడుతుందా? చాలా మంది అనుకుంటారండి, నాకు జ్ఞానం లేదు, నేను నేర్చుకోలేను, నేను బలహీనుని, నాకు మతిమరుపు ఎక్కువ, నా జీవితం ఇంతే, కాబట్టి నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అనుకొని ఆగిపోతా ఉంటాను. కానీ దేవుడు అంటున్నాడు, క్రమశిక్షణ, డిసిప్లిన్, కమిట్మెంట్ అనేది ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయాన్ని సాధిస్తాడు. దేవుడు అంటున్నాడు, ఈ రోజు అన్నిటిలో మనిషి కమిట్మెంట్ గా, డిసిప్లిన్ గా ఉంటున్నాడు, కానీ భక్తి విషయం ఎందుకున్నాడు? భక్తి విషయంలో క్రమముగా ఎందుకు ఎదగట్లేదు? వింటున్నారండి? మనం అన్నిటిని సీరియస్ గా పట్టించుకుంటున్నాం, లోకంలో ఉన్న వాటన్నిటిని సీరియస్ గా పట్టించుకుంటాం, పనిని పట్టించుకుంటాం, పిల్లల చదువును పట్టించుకుంటాం, వెంటనే ఒక ఉద్యోగాన్ని పట్టించుకుంటాం, ఆఖరికి ముసలమ్మ ముచ్చట్లు కూడా ఎక్కువ సీరియస్ గా, రేపేం జరిగింది సీరియల్ని సీరియస్ గా తీసుకుంటాం. వింటున్నారండి? మనిషికి అనవసరమైన వాటినన్నిటినీ మనం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. చాలా సీరియస్ గా తీసుకొని ఏం చేస్తున్నాం? ఎక్కువ మన దృష్టి అంతా కూడా వాటి మీదే పెడుతున్నాం, ఆత్మీయంగా ఎదగలేక పోతున్నాం. చాలా జాగ్రత్తగా నండి. మనకి లోకానికి తేడా ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం సెలవిస్తుంది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 25వ వచనం. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. చాలండి. ఇక్కడ ఏమనుంది 16:25లో? యెహోవా అంటే మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడండి. అంటే ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా పూజింపదగిన వాడు ఎవరు అంటే యెహోవా మాత్రమే. వింటున్నారా? అన్నిటికంటే ఘనత నొందిన వాడు ఎవరంటే దేవుడు మాత్రమే. అన్నిటికంటే బహుగా స్తుతులు నొందదగిన వాడు ఎవరంటే దేవుడే. వింటున్నారండి? కానీ అలాంటి దేవుణ్ణే మనం ఏం చేస్తున్నాం? లోకానికి మనకి తేడా చెప్తాను వినండి. లోకం జీవము లేని దాన్ని నమ్ముతుంది. ఆ జీవము లేని దాని కోసం ఉదయమే లెగుస్తుంది, ఉదయమే చన్నీళ్లతో స్నానాలు చేస్తుంది, ఉదయమే భక్తి చేస్తుంది, క్రమశిక్షణ పాటిస్తుంది, దీక్ష పూనితే కొన్ని తినకూడని పక్కన పెడుతుంది, దీక్ష పూనితే బూతులు మాట్లాడుకుంటుంటుంది,
త్రాగకుండా ఉంటుంది. వింటున్నారండి? ఏవి వేటికి అవసరం లేదో వాటి కోసం మనిషి అన్ని ఇస్తున్నాడు. కానీ అసలైన దేవుడిని, వింటున్నారండి, స్తుతి నొందదగిన దేవుడిని. ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడంట. వింటున్నారండి? జనముల దేవతలన్నీ వట్టి యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమును తగిన మహిమను ఆయనకు నైవేద్యమును చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపరుడి. దేవునికి స్తోత్రం. నైవేద్యములు పట్టుకొనంట ఆయన సన్నిధికి రావాలంట. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొనంట ఆయన ఎదుట సాగిలపడాలంట. కానీ మనం పూజ్యనీయుడే, మహాఘనత నొందిన వాడే, అలాంటి దేవుని మనం ఏం చేస్తామండి? పక్కన పెట్టేస్తాం. క్రమముగా ఆయన్ని మనం ఆరాధించట్లేదు. మంచి మోటివేషన్తో కూడిన వాక్యం చెప్పగానే, ఉద్రేకంతో కూడిన వాక్యం చెప్పగానే ఆ వాక్యానికి ప్రేరేపితమైపోయి మనం ఏం చేస్తున్నాం? దేవుడి దగ్గర ఏం చేస్తామంటే వాగ్దానాలు చేసేస్తాం. ఇలా జీవిస్తా ప్రభా, ఇన్ని గంటలు ప్రార్థన చేసేస్తా ప్రభా, ఇక నీకోసం నా జీవితాన్ని సమర్పించుకున్న ప్రభా, ఊడ్చేస్తా ప్రభా, పరిచర్య చేసేస్తా ప్రభా, సువార్తకి వెళ్తా ప్రభా, ఆవేశంతో అనేస్తా ఉన్నాం. మధ్యలో వచ్చేసరికి ఆగిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో ఈ లోకంలో నీకు అనవసరమైన వాటి కోసం నువ్వు నీ శక్తిని, నీ బలాన్ని, నీ సమయాన్ని ఎంతో కేటాయిస్తున్నావు. కానీ అసలైన వాడికి ఇవ్వవలసిన ఆధిక్యత, అసలైన వాడికి చెందవలసిన మహిమ, అసలైన వాడికి చెందవలసిన భక్తిని ఆయనకి మనం చేయలేకపోతున్నాం. తెలుసా అండి, ఎంత మనం దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం తెలుసా? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దేవుడు దీన్ని సీరియస్ గా తీసుకోమంటున్నాడు? పౌలు భక్తుడు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. మీరు మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. పౌలు భక్తుడు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడో చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము. ఏమంటున్నాడండి? ఇప్పుడు మనకు మనమే భక్తి సాధన చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? పనికి రాని వేస్ట్ అంతా పక్కన పెట్టేయాలి. తర్వాత శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును, కాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములోను ప్రయోజనకరమగును. వింటున్నారండి? చాలు. దైవ భక్తి అంట ఎందుకు మెయిన్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టాలి? ఇప్పటి వరకు మనం ఎలా జీవించామంటే అండి, లోకం మీద దృష్టి పెట్టాం, పిల్లల చదువు మీద దృష్టి పెట్టాం, సంపాదన మీద దృష్టి పెట్టాం, ఆస్తుల మీద దృష్టి పెట్టాం, ఎదగాలి దృష్టి పెట్టాం, పేరు సంపాదించాలి దాని మీదే దృష్టి పెట్టాం, దానికోసమే ప్రయాసపడాం, దానికోసమే సమయాన్ని వెచ్చించాం. లోకంలో ఉన్న వాటన్నిటికీ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇచ్చుకుంటూ వచ్చాం. అన్నిటి మీద సాధన చేసాం. జ్ఞానం లేదు, జ్ఞానం కోసం ట్యూషన్లు చేస్తున్నాం, ఇన్స్టిట్యూషన్లకు వెళ్తున్నాం, కొన్ని సంవత్సరాలు బయట కోచింగ్లు కూడా తీసుకుంటున్నాం. ఇంత సాధన, ఇంత కష్టపడుతున్నావే, కానీ ఆ సాధన అంట ఈ లోకం వరకే నీకు ఉపయోగపడింది, నీకు ప్రయోజనకరమైనది. కానీ దైవ భక్తి విషయంలో నువ్వు సాధన చేస్తే ఇక్కడ ఏమనుంది? ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడిదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. అది ఇప్పుడు నీకు ప్రయోజనం అంట. నిజంగా తెలివి గలవాడైతే మొదట దేని వెనకాల ఉరుగుతుడో తెలుసా? దేవుని వెనకాల ఉరుగుతుడు. తెలివి లేని వాడైతే ఏం చేస్తాడో తెలుసా? లోకంలో మనుషులు ఉరుగుతున్నట్టు డబ్బు వెనకాల ఉరుగుతుంది. డబ్బు వెనకాల ఉరిగితే డబ్బు రెక్కలు కట్టుకొని
ఎగిరిపోతాం. పేరు ప్రఖ్యాతుల కోసం ఉరుకుతా ఉంటే అలాగా మనిషి వాటి వెనకాల ఉరుకుతా ఉన్నాడు. సరే, సంపాదించుకున్నాడు. ఎన్ని రోజులు? ఇప్పుడు ఒక వ్యక్తి సీఎం అయ్యాడు, రాజకీయం కోసం ఎన్నో మోసాలు చేశాడు, ఎంతో మందిని చంపాడు అనుకున్నాం, ఎంతో దుర్మార్గంగా జీవించాడు అనుకుందాం, సరే, లేకపోతే ఎన్నో మేలులు కూడా చేశాడు అనుకుందాం, సంపాదించుకున్నాడు, ఎట్ట చేసి సాధించాలనుకున్నాడు. కానీ ఎంతకాలం అది? దానికి ఒక పరిమితి అనేది ఉంది. సరే, ఉద్యోగం కోసం ఎంతో 25 సంవత్సరాలు కష్టపడి చదివాం, ఓకేనండి, ఒక్కొక్క 2-3 సంవత్సరాలు ట్రైనింగ్లు కూడా తీసుకున్నాం, లాస్ట్ కి సాధించాం అనుకున్నాం గవర్నమెంట్ జాబ్. సరే, ఎంతవరకు? 60 సంవత్సరాల వరకు. వింటున్నారండి? అంటే 60 సంవత్సరాల వరకే నీ ఉద్యోగం అక్కడితో ఆగిపోదు. ఇలాగా ప్రతి దానికి ఈ లోకం వరకే అది ఉపయోగపడింది, కానీ దైవ భక్తి విషయమైన సాధన ఈ లోకములోను నిత్య లోకములో కూడా మరణించిన తర్వాత పరలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ సాధన అనేది నీకు చాలా ఉపయోగపడింది. ఒకసారి ద్వితీయోపదేశకాండం చేయండి. ఇప్పుడు 10వ అధ్యాయంకి రండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి, వింటున్నారండి, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆ యెహోవా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకొందులను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నారు? చూడండి ఒకసారి, అసలు దేవుడు ఏమడుగుతున్నాడంట? స్లోగా చదువు. నీ దేవుడైన యెహోవాకు భయపడి. మొదటగా దేవుడికి భయపడాలి. మనలో భయం ఉందా? భయం అంటే ఏంటో తెలుసండి. దేవుని అందులో భయభక్తులు అంటే ఏంటంటే, నీకు దేవుని పట్ల లోతైన గౌరవం మరియు భక్తి ఉండాలి. దేవుని అందులో భయభక్తులు అంటే ఏంటి? దేవుని పట్ల నీకు లోతైన గౌరవం భక్తి ఉండాలి. అంటే దేవుడిని నువ్వు ఎక్కువ గౌరవించాలి. నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే, నిజంగా ఒక వ్యక్తిని గౌరవిస్తే ఆ వ్యక్తి మాటకు నువ్వేం చేస్తావు? విలువిస్తావు. నాకు పలానా రాజకీయంలో ఉన్న ఒక వ్యక్తి అంటే చాలా ఇష్టం అండి అనుకుందాం, ఓకేనా? ఆ వ్యక్తి ఏం చెప్పినా నువ్వు చేయడానికి ఇష్టపడతావు, ఎందుకంటే ఆ వ్యక్తి నువ్వు గౌరవిస్తున్నావు. ఒక వ్యక్తిని గౌరవిస్తే ఏం చేస్తావు నువ్వు? ఆ వ్యక్తి అన్నాడు రా, పలానా చోటుకి రా అన్న, నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు ఇంపార్టెంట్ అయిన పని కూడా పక్కన పెట్టి ఆ వ్యక్తిని గౌరవిస్తున్నావు కాబట్టి ఆ వ్యక్తి మాట ఇచ్చారు, ఆ వ్యక్తికి మాట ఇచ్చాక ఏం చేస్తావు? ఖచ్చితంగా ఆ వ్యక్తి కోసం వెళ్తావు. నిజంగా నువ్వు దేవుడి అందులో భయభక్తులు కలిగి ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుడికి లోతైన గౌరవాన్ని ఇవ్వాలి. మనం ఎలా గౌరవిస్తామంటే, ప్రార్థన చేస్తామంటే మోకరించి ఫోన్ రాగానే ప్రార్థన పక్కన పెట్టేస్తాం, వెంటనే ఎవరైనా పిలవగానే పక్కన పెట్టేస్తాం, పాటలు పాడదామని కూర్చుంటాం, లేకపోతే ఉపవాసం ఉందామని కూర్చుంటాం. లోకంలో ఎవరన్నా పర్సన్స్ కానీ లేకపోతే ఎవరైనా చుట్టాల ముందు రాగానే ఉపవాస ప్రార్థనకి ఎగిరిపోతుంది. వింటున్నారండి? అంటే మనం ఇచ్చే గౌరవం, వింటున్నారండి, మనం ఇచ్చే గౌరవం దేవుడికి ఎలాంటిదంటే, అసలు మనం గౌరవం ఇవ్వట్లే, మనుషుల్లాగా కూడా చూడట్లేదంట. ఎంత ఎంత అసలుకి అన్నిటికంటే పూజనీయుడైన దేవుడిని, అన్నిటికంటే కనపరచవలసిన దేవుడిని అన్నిటికంటే హీనమైన దానిగా నువ్వు చూస్తున్నావు. కానీ లోకంలో ఉన్న అన్యుడు అలా కాదు, తెలుసా అండి? లోకంలో ఉన్న అన్యుడు జీవం లేని వాటి కోసం ముందు పూజ చేసే పని మొదలు పెడతాడు. పూజ చేస్తున్నప్పుడు ఫోన్లు వచ్చినా వెళ్తాడు, భక్తి చేస్తున్నప్పుడు మాట్లాడు. ముందు అది అయిన తర్వాతే, ముందు ఆ ప్రాముఖ్యత తాను పూజించే తన దైవానికి ఇచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్న మనుషులు అంటే అది లోతైన గౌరవం ఇవ్వడం, లోతైన భక్తి చేయడం. రెండవది ఏంటంటే ఆ దేవుని ఆజ్ఞలు పాటించరండి. ఈ రోజు ఎవరంట మొన్న చంద్రగ్రహణం ఏదో వచ్చింది ఏంటండి, వాళ్ళు ఎలాగా అంటే స్నానం చేసావా, ఆ డిస్కషన్ అంటే వాళ్ళ డిస్కషన్ వింటామంటే గ్రహణం అయిపోయింది కదా స్నానం చేసావా వింటున్నారండి. అగో ఈ రోజు మనం ఈ పండగ చేయకూడదంట,
లేకపోతే ఊర్లో ఎవరైనా చనిపోయారనుకో మనం ఈరోజు భక్తి చేయకూడదు. ఇలాగా కొన్ని నియమ నిబంధనలు అంటనుకో పలానా వ్యక్తి ఇంటికి వెళ్ళకూడదు. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు చేస్తున్న భక్తి జీవం లేని వాటి కోసం ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి, ఎంతో గౌరవం ఇచ్చి, ఎంతో ఇష్టముతో చేస్తున్నారే. మరి మనం ఏం చేస్తాం? మనము నియమ నిబంధన పాటిస్తున్నాం, చాలా జాగ్రత్తగానండి, మనకు నచ్చినట్టు చేస్తున్నాం, మనకు నచ్చినట్టు ఆయన గౌరవిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు దైవ భక్తి సాధన చేయాలి. క్రమమైన విధానంలో భక్తి సాధన చేయాలండి. దేవుని యందు మొదటిగా మనకి భయం ఉండాలి. క్రమమైన విధానంలో నువ్వు భక్తి చేయాలంటే దేవుని యందు నీకేముండాలి? భయం. ఆయన మాటకు నువ్వు భయపడాలి. తిమోతితో పౌలు అంటున్నాడు, పౌలు చెప్తున్నాడు తిమోతి దేవనంటే, తిమోతి నువ్వు ముసలమ్మ ముచ్చట్ల పక్కన పెట్టు, నువ్వు దేని మీద దృష్టి నిలపాలి. ఒకసారి చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక ఏంటి? మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దాం. చూడండి, మళ్ళీ 11 నుంచి చూద్దాం. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించు, నీ ఎవరును బట్టి ఎవడను నిన్ను తుడికనింప ఏకము గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. వింటున్నారండి? ఆగండి, స్లోగా వెళ్దాం. ప్రవర్తనలో అంట, మాటలో అంట, ప్రేమలో అంటే ఎవరికి మాదిరిగా ఉండాలి? దేవుడికా? విశ్వాసులకి, మీ తోటి విశ్వాసులకి, మీ చుట్టూ ఉన్న వారికి మీ ప్రవర్తనలో మాదిరిగా ఉండాల. మీ మాటలో, మీ మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. ఇంకేంటంట? ప్రేమలో అంట మాదిరిగా, పవిత్రతలో మాదిరి. నిన్ను చూసి ఒకరు చెప్పుకోకూడదు, ఫలానా ఇలా అంట, అలా అంట, ఆమెకి ఇంత పొగరంట, ఇంత గర్వం అంట, అబ్బో ఆమెతో మాట్లాడలేము, ఆమె మాట ఎట్టుంటది అట్టుంటది. ఈ మాటలు మనం జనరల్ గా లోకంలో వింటా ఉంటామండి. దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు అలాగుండొద్దు. ఇప్పుడు మనం భక్తి సాధన చేస్తున్నాం. మొదటిగా మనం దేవుడికి భయపడుతున్నామని మర్చిపోవద్దు. దేవుడు చూస్తున్నాడు, ఆయన భయంకరుడైన దేవుడు అండి. మనం చేసే ఈ భక్తి ఎలాగుండాలో తెలుసా? ఇందాక మనం ద్వితీయోపదేశ కాండంలో చూసాం కదా, నీ కోసమే. దేవుడు ఏమడుగుతున్నాడు? దేవుడు అంట ఏమడుగుతున్నాడంటే, ద్వితీయోపదేశ కాండంలో ఏముందండి? 10వ అధ్యాయంలో ఏముంది? చెప్పండి ఒకసారి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో ఆయనను ప్రేమించంట. నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు. ఎవరి మేలు కొరకు? ఈ భక్తి సాధన ఎవరి మేలు కొరకండి? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక. అయ్యా, నువ్వు వాటిని అనుసరించి నడుచుకుంటే నీకే మేలు. ఈ భక్తి సాధన చేస్తే నీకే మేలు. తిమోతితో పౌలు ఇక్కడ అంటున్నాడు చాలా జాగ్రత్తగానండి. మొదటిగా మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు నువ్వు ఏమవ్వాలి? మాదిరిగా. రెండవది, నేను వచ్చే వరకు చదువుట యందును, వాక్యము చదువుట యందునంట, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయొద్దండి. దేవునికి ఒక వరాలు ఇస్తారు. పాటలు పాడే వరం ఇవ్వచ్చు, ప్రార్థన చేసే వరం ఇవ్వచ్చు. వింటున్నారండి? లేకపోతే సంఘములో పెద్దగా ఉండే అవకాశం ఇవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం చేసే అవకాశము ఇవ్వచ్చు, రకరకాలుగా బోధించే అవకాశం. ఇలాగా దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు మొదటిగా గుర్తించి ఏం చేయాలంట? ఆ వరమును నువ్వు అలక్ష్యము చేయక నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి యందే సాధకము. ఇప్పుడు మనం చేసేది భక్తి సాధన, మర్చిపోవద్దు. పౌలు తిమోతికి సలహా ఇస్తున్నాడు, నువ్వు దేని మీద సాధకం చేయాలో తెలుసా? ఫస్ట్ దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడు నువ్వు అది గుర్తించు. పాటలు పాడే వరం ఇస్తే ఆ పాటలు ఇంకా నేర్చుకున్నట్టు, ఇంకా
మధురంగా పాడే ఎందు, ఇంకా నూతన పాటలు నేర్చుకున్నట్టు ఎందు, వీటి ఎందు నువ్వేం చేయాలి? సాధన. సాధన అంటే ప్రాక్టీస్, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. వింటున్నారా అమ్మమ్మ? ప్రార్థన ఎప్పుడు ఒకటే ప్రార్థన ఉండకూడదు. వింటున్నారా? ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటే వినబుద్ధి అయిద్దా? ఎప్పుడు ఒకటే సీరియల్ చూస్తా ఉంటే బోర్ కొట్టదా? మనమే అంటాం బోర్ కొట్టింది. ఎప్పుడు ఒకే ప్లేస్కి వెళ్తా ఉంటే బోరు కొట్టిందండి. ఎప్పుడు ఒకటే మాటలు అంటాను బోరు కొట్టదా? దేవుడి దగ్గర కూడా వచ్చి ఒకటి ఎప్పుడు చెప్పిందే చెప్తా ఉంటే ఎట్టో విన్నదే కదా, మళ్ళీ వినాలా? ఇప్పుడు మనం ఏం చేయాలి? సాధన చేయాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి, నూతనమైన మాటలతో దేవుడితో మాట్లాడాలి. వింటున్నారా? పాటల్లో మన మార్పు రావాలి. ఎప్పుడు వాడిందే వాడదాం. ఎట్లుందంటే మన భక్తి ఎలాగుందంట, వాడాలి ఏదో పాడేద్దాం, 4 పాటలు పాడేద్దాం, కొద్దిగా కూర్చుందాం, వెళ్ళాం. చాలా జాగ్రత్తగా నుండి అన్యుడు చేసినంత కూడా నువ్వు చేయట్లేదు. అన్యుడు జీవము లేని వాటిని అంత కనబరుస్తున్నాడు, కానీ బైబిల్ సెలవిస్తుంది యెహోవా అన్నిటికంటే కూర్చుని ఆయనకి చెల్లవలసిన మహిమను ఖచ్చితంగా ఆయనకి చెల్లింపనివ్వాలి. ఆనాడు దావీదు భక్తులు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఉన్న కొంతమందిని గాయకులు నిలబెట్టేవాళ్ళు. దేవుని మందసాన్ని అక్కడ గుడారం వేసి తీసుకుని వచ్చి అక్కడ పెట్టి అక్కడ కొంతమందిని నియమించి ఆయనకి అర్పించవలసిన బలులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అర్పించేవాళ్ళు. గాయకులను పెట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిత్యము స్తోత్రార్పణ పాటలు నిత్యము స్తుతించేవాళ్ళంట. 1 దినవృత్తాంతం 16 ఉంటుంది. వింటున్నారా? అలాగా నిత్యము దేవుని స్తుతించి నిత్యము కనపరుస్తా ఉంటే అది ఎవరి క్షేమం కోసం? మన క్షేమం కోసం. మనకే చెప్తా ఉంటే మనకి ఎక్కట్లేదు. వింటున్నారండి? మనకి అసలుకి దేవుడి యందు భయమే, ఆయన గౌరవించడమే, ఆయన సన్నిధన్నా మనకు గౌరవం లేదు. ఆయనలో ఉన్న విశ్వాసులు, ఆయన బిడ్డలన్నా మనకు గౌరవం లేదు. ఆయన నియమించిన కాపర్లన్నా మనకు గౌరవం లేదు. ఆయన ఇచ్చిన వాక్యం మనకు భయభక్తులతో చదవం. సగం చదువుతాం, ఏదైనా ఇంపార్టెంట్ వస్తే పక్కన పెట్టేస్తాం, కాలు వచ్చినా పక్కన పెట్టేస్తాం, సగం ప్రార్థన చేస్తాం, ఆపేస్తాం. ఇది మనం చేసే ప్రవర్తన దేవుడికి బాధ కలిగిస్తుంది. అయ్యో ఏంటి వీళ్ళు ఇటు నన్ను తీసిపడేస్తున్నారు, అసలు నేను ఎవరిని అనుకుంటున్నారు? సర్వ సృష్టిని సృష్టించిన దేవుడండి. సృష్టి యావత్తు అంటే ఎంతో ఘనంగా ఆయన్ని గణపరుస్తుందంట. ఎంత ఘనంగా గణపరుస్తుందో ఒకసారి చూద్దామా? మొదటి నాకు తీసిండే దినవృత్తాంతంలో 16 వచ్చింది. మొదటి దినవృత్తాంతంలో 16 అధ్యాయము 30వ వచనం చూద్దాం. భూజనులారా ఆయన సన్నిధిని వనకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడు. మనం ఏమవ్వాలి? ఫస్ట్ వనకాలంట. వనకడం కాదు మనం ఏమైనా వణుకుతున్నాం అండి? వణికేమన్నా ఉందా మనలో? ఇప్పుడు వేడి గిన్నె, దాంట్లో వేడి నీళ్ళు ఉన్నాయి, లేదా వేడి నూనె ఉంది. దాన్ని పట్టుకున్నప్పుడు మనం ఎలాగుంటాం? పొర్రపాటున కానీ దాంట్లో నుంచి ఒక చింది వచ్చి నా మీద పడిందా కాల్చేస్తుందిగా. ఎంత జాగ్రత్తగా దాన్ని పట్టుకొని మనం నడుస్తాం. కానీ పాట పాడితే మనకు అంత జాగ్రత్త ఉండదు. స్వరం ఎట్టన్నా రానియండి, పాట ఎటన్నా పోనీయండి, నేనైతే నాకు నచ్చినట్టే ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి. సాధకం అందుకే చేయాలి. సాధకం అంటే ఏంటి? ప్రాక్టీస్, భక్తి సాధన. కానీ అన్నిట్లో ఎందుకు నువ్వు ఇంట్రెస్ట్ చూపుతున్నప్పుడు జ్ఞానం లేదు, పలానా విషయం రావట్లేదు, దాన్ని సాధకం చేయట్లేదా? పలానా పని రాదు, పలానా కూర రాదు, నేర్చుకోవడానికి ప్రయత్నించట్లేదా? ఇన్ని ప్రయత్నాలు అన్నిట్లో చేస్తా ఉంటే దేవుడి విషయంకి వచ్చేసరికి నాకు రావట్లేదంటే అట్ట చాలా తప్పు. మనం ప్రయత్నించకుండా నేనెంతే అంటే దేవుడు కూడా నేను అక్కడే ఉంచుతానండి. మనం ఆ మాట అనడం చాలా తప్పు. ఎందుకంటే దేవుడు అప్పుడు కంపేర్ చేస్తాడు. అన్నిట్లో నువ్వు రాకపోయినా ప్రయత్నిస్తున్నావు, ఇక్కడ ఎందుకు ప్రయత్నించట్లే? వింటున్నారా? ఇంకేమన్నాడు చూడండి. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశములు ఆనందించును గాక, భూమి అంట సంతోషించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక, పొలములను వాటి యందు స్వరములు
సర్వమునంటే సంతోషించును గాక, యెహోవా వేంచేయుచున్నాడు. భూజనులకు తీర్పు తీర్చుటకే యెహోవా వేంచేయుచున్నాడు. నవ వృక్షములు ఆయన సన్నిధిని, మొత్తం మొక్కలన్నీ చెట్లన్నీ ఉత్సాహిస్తున్నాయంట. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. దేవా మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్య జనుల వశములో నుండి మమ్మను విడిపించుము అని ఆయనను బతిమాలుకొనుడి. రాకపోతే ఏం చేయాలి? నేర్పించయ్యా. ఎందుకంటే ఇదేనండి ప్రాముఖ్యమైనది. ఫెయిల్ అయితే చచ్చిపోతున్నారంట. దీంట్లో ఇంత కూడా బాధ లేదు. అయ్యో నేను పాట పాడలేకపోతున్నాను ఒక బాధ రావట్లేదు. అయ్యో నేను వాక్యం చదవలేకపోతున్నాను ఒక బాధ రావట్లేదు. అయ్యో ఈరోజు నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోయానని ఒక బాధ ఉండట్లే. ఇప్పుడు కాదు, ఇప్పుడు వచ్చే వారం పోవచ్చులే, వచ్చే వారం పాడచ్చులే, ఉందిలే టైము. ఇది ఎలాగుంటే మన నిర్లక్ష్యం, మనకు దేవుడి యందు భయము లేకపోవడతనాన్ని ఇది సూచిస్తుందండి. పెట్టినారా? ఇక్కడ దావీదు భక్తుడు చూడండి ఏం చేస్తున్నాడు. ఒకసారి 39వ వచనం చూద్దాం. ఇదే అధ్యాయము. గిబియోనులోను ఉన్నత స్థలములోనున్న యెహోవా గుడారము మీదను అచ్చటి బలిపీఠం మీదను యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారము ఉదయ అస్తమయ ఉలయందు అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయన అర్పించుడికే అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరుడైన యాజకులను నియమించినంట. 42వ వచనం. బోరలు ఊదుటకు, తాళములు వాయించుటకు, దేవుని గురించి పాడదగిన గీతములను వాద్యములను వినిపించుటకు వీరిలో నుండి హేమానును యోధుతును అతడు నియమించును. చూసారండి, ఎక్కడికక్కడికి పాటలు పాడేవాళ్ళు నియమిస్తుండు, బలుడు అర్పించేవాళ్ళు నియమిస్తుండు. ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా దేవుడికి చెల్లించాలి. దేవుడికి ఇవ్వవలసిన స్తుతి యాగాలు దేవుడికి చెందవలసిన మహిమ దేవుడికి చెందాలి. ప్రేమైన దేవుని బిడ్డల, ఈ రోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడుతుంది. మీకు సీరియస్నెస్ ఉండాలి, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు దేవుడికి. తిమోతికి పౌలు చెప్తున్నాడు, పౌలు అంటున్నాడు తిమోతి ముసలమ్మ ముచ్చలు పక్కన పెట్టి పనికిరాని చెత్త విషయాలన్నీ వదిలేయి. ఇక నువ్వు దృష్టి పెట్టాల్సింది దేని మీద? భక్తి సాధన. మొదటగా నీ తోటి విశ్వాసులు నిన్ను ఏలు పెట్టి చూపెట్టకుండా నీ ప్రవర్తన ఉండాలి, నీ మాట తీరు ఉండాలి. రెండోది, చదువుట యందు, వాక్యం చదువుట యందు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. బోధించడం యందు అంటే నీతి విషయంలో, ప్రతి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకోవాలంట. వింటున్నారండి? ఇంకా ఒక మాట సెలవిస్తున్నాడు ఇక్కడ 6వ అధ్యాయములో 10వ వచనం చూద్దాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు, కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పుడుచుకున్నది. దైవజనుడా నీవైతే ఏటినంట? డబ్బు సంపాదించాలని ఆలోచన కాదు. కొంతమంది వాటి కోసం విశ్వాసము నుండి కూడా తొలగిపోతున్నారంట. నువ్వైతే వాటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నది యందు ప్రయాసపడు. దేంట్లో ప్రయాస, దేంట్లో సాధకం? ఒకసారి మాటలు గమనిస్తున్నారా? ప్రయాసపడుతున్నాం, లోకంలో ప్రయాసపడుతున్నాం, కొద్ది కాలం ఉండే వాటి కోసం సాధకము చేస్తున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు. కానీ అసలైనవి ఈ లోకమందును, రాబో లోకమందును నీకు ఉపయోగపడే అసలైన వాటిని నువ్వేం చేస్తున్నావు? వదిలేస్తున్నావు. 60 సంవత్సరాల తర్వాత చూసుకోవచ్చు అనుకుంటున్నావు. 60 సంవత్సరాల తర్వాత కళ్ళు కనపడవు, చదవబుద్ధి కాదు, వాక్యం నిద్ర వస్తుంది, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, పాటలు పాడాలన్న స్వరాలు అప్పుడు వస్తాయా? అసలుకి మనం చాలా తప్పు మార్గంలో వెళుతున్నామండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడితని అనేక సాక్షులు మంచి ఒప్పుకోను చాలండి. కాబట్టి ప్రేమ దేవుని బట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, క్రమమైన విధానంలో భక్తి సాధన చేయాలి. ఇక నుంచి మీరు ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఉదయం ఫస్ట్ 5 గంటలు లెగుస్తా. చిన్నగా క్రమం అంటే ఏంటి? ఒకేసారి కాదు, చిన్నగా నువ్వు భక్తిలో ఎదగాలి, సాధన చేసుకుంటే ఎదగాలి.
ఫస్ట్ 5 గంటలు ఫస్ట్ అసలు నువ్వు లెగిసేవాడివే కాదనుకుందాం, నీకు ఉదయం లెగిసి ప్రార్థన చేసే అలవాటే లేదనుకుందాం. ఇప్పుడు 5 గంటలు లెగడం మొదలుపెట్టు. ఫస్ట్ చిన్నగా ఒకేసారి 3 గంటలు లెగుతాను నీ వల్ల కాదు. నీ బాడీకి నువ్వు క్రమముగా అలవాటు చేయాలి. ఒకేసారి 100 కేజీలు మోస్తంటే ఒక రోజు చేస్తావు, ఓపిక ఉంటుంది. 2వ రోజుకి అమ్మో నొప్పులు వస్తాయని చెప్పేసి 100 కేజీలు మోయకుండా ఆగిపోతాం. అందుకే క్రమముగా మనం భక్తి సాధన చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 5 గంటలు లేచి అది కన్సిస్టెన్సీగా చేయాలి. అంటే ఆగిపోకుండా చేసే, కొంచెం ఆగిపోకుండా చేయాలి. రోజుకి ఒక 3 అధ్యాయాలు చదువుదాం అని అనుకుందాం. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రానికి లెక్క ప్రకారం ఒక 3 అధ్యాయాలు వేసుకో. అది ఆగకుండా చేయాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిగతులు వచ్చినా, లేకపోతే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తావునా, ఆగకుండా చెయ్యి. క్రమముగా పెంచుకుంటూ పో. ఇలాగా నువ్వు చేస్తావంటే నీ భక్తిలో నువ్వు ఎదుగుతా ఉంటావు, దేవునికి దగ్గర అవుతా ఉంటావు. అది నీ క్షేమానికి మంచిది. దేవుడు నీకు తోడై ఉంటాడు, నీకు దగ్గరగా ఉంటాడు. వింటున్నారండి? గొప్ప భాగ్యం ఇది. అది నీకు ఇహమందు ఉపయోగపడితే నువ్వు మరణించిన తర్వాత కూడా నీకు దేవుడి మీద ఒక మంచి స్థితిని ఇస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేని యందు మీరు ఇప్పుడు దృష్టి పెట్టారో మీ చేతుల్లో దేవుడు మీ ముందు పెట్టాడు. ఇప్పటి వరకు మనం ఈ భక్తిని ఒక అలవాటుగా చేశావేమో, ఏదో చెయ్యాలి కాబట్టి అని చేశావేమో. ఎక్కువగా ప్రాముఖ్యత ఇప్పటి వరకు లోకంలో మనుషులు లోకానికి ఇచ్చినట్టు నువ్వు కూడా ఇచ్చావేమో. ఇప్పటి నుంచి దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు క్రమముగా నువ్వు భక్తిలో ఎదగాలి. ఎప్పుడు పాడినే వినబడకూడదు. నూతన సాంగ్స్, ఒక సాంగ్ నీకు రాలేదు, పాడిందే పాడతావు కానీ సరిగ్గా పాడవు. సరిగ్గా పాడాలి. నీకు ఒకటే పాట వచ్చిందనుకో, ఒకటే పాటను ఎలా పాడాలి, ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దించాలి, 1కి 10 సార్లు విను. టీవీలో అదే పెట్టుకొని విను. వింటున్నానండి? దాన్ని నువ్వు పాడితే పర్ఫెక్షన్ ఉండాలా. నువ్వు పాడావంటే పర్ఫెక్షన్ ఉండాలి. అంతవరకు ప్రాక్టీస్ చేస్తావు. ఈరోజు ప్రాక్టీస్ అయ్యే ఈ వారం కొంచెం బెటర్మెంట్ వచ్చింది, వచ్చే వారం అలాగా నువ్వు క్రమం చేస్తూ ఒకరోజు పర్ఫెక్ట్ అవ్వవా? నువ్వు సరిగ్గా పాడకపోతే మనుషులు ఏం చేస్తారు నిన్ను, ఎవర్రా బాబా ఆమెకి ఇచ్చేది, ఏంట్రా బాబు ఈ భక్తి ఏంట్రా అని అది ఇంకోసారి రానిరండి. మన దగ్గర కాబట్టి కుదురుతుంది, కానీ వేరే చోట అయితే అవకాశాలు కూడా ఇవ్వరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. దేవుడి ముందు నిరూపించుకోవాలి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, నమ్మకమైన వానిగా, యథార్థమైన వానిగా దేవుడి ముందు మీరు క్రమమైన భక్తి సాధన మనం చేయాలి. అది దేవునికి ఇష్టం. అంతకంటే దేవుడు మిమ్మల్ని ఏమి అడగట్లేదని కూడా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అందరూ తలలు వంచండి, వాక్యాన్ని నిమిత్తం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల మా ప్రియ పరలోక మా తండ్రి, ఇంతవరకు ఎంతో అద్భుతంగా నువ్వు మాకు తోడే అనుకుంటున్నారు, ఎంతో అద్భుతంగా నువ్వు మాతో మాట్లాడుకుంటున్నారు. క్రమమైన భక్తి సాధన చేయకపోతే అది మాకే నష్టం. క్రమంగా మేము నడుచుకోకపోతే మేము విజయాన్ని సాధించలేము, మేము అభివృద్ధిలోకి రాలేము. నువ్వు అన్నిటికంటే పూజింపదగిన దేవుడు, పూజార్హుడవు, స్తుతి దొన్నదగిన దేవుడు. సమస్త ఘనత మహిమలు ఎల్లప్పుడూ నీకు మాత్రమే పొందదగిన దేవుడు నువ్వు ఒక్కడే నాయన. కానీ నాయన, అన్నిటినీ కంటే నిన్ను వెనక పెడుతున్నాం, అన్నిటినీ ముందు పెడుతున్నాం, అన్నిటికంటే నిన్ను వెనక పెడుతూ ఏదో చెయ్యాలిగా అన్నట్టు అలవాటులు పొరపాటులాగా చేస్తున్నాం తప్ప నిజంగా ప్రేమతో చేయట్లే, ఇష్టముతో చేయట్లే. అవసరమైనది ఒకటే, కానీ దాన్నే పక్కన పెడుతున్నాం. పనికిరాని ముసలమ్మ ముచ్చట్లకు, పనికిరాని లోకానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ భక్తి విషయంలో, నీ విషయంలో నిన్ను తక్కువ చేస్తున్నావు. కానీ అన్యుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడయ్యా. అన్యుడు నువ్వంటే ఎరుగకపోయినా అయ్యా ఈ లోకంలో అయ్యా దేవుడు అనేవాడు ఉన్నాడని ఒక భావనతో తాను వ్యర్థమైన వాటిని పూజిస్తున్నా కూడా ఆ వ్యక్తినైనా నీకెంతో నాయన ప్రాముఖ్యత, అదే భక్తి విషయంలో ఎదుగుతున్నాడు, క్రమముగా బ్రతుకుతున్నాడు. కానీ మేము క్రమంగా బ్రతకట్లేదు. విలువైన వాడు నువ్వే, అసలైన వాడు నువ్వే, రాజ్యాన్ని ఇచ్చే దేవుడు అయిన నువ్వే పక్కన పెట్టేస్తున్నాం. ఆ విధంగా మా ప్రవర్తన లేకుండా ఇక నుంచి అన్న మేము భయభక్తులు కలిగి బ్రతుకులాగన
నీకు చెందవలసిన మహిమను నీకు చెందించులాగన, ఆ విధంగా జీవించులాగన మాకు సహాయము దయచేసి, నీ యందే మేము దృష్టి ఉంచులాగన మాకు సహాయము దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.